రైట్ సార్. నేను విష్ణు నాగిరెడ్డి. పవన్ కళ్యాణ్ గారి మీద వైసీపీ కార్యకర్తలు చేస్తున్న విమర్శలు కావచ్చు, రోజా గారి మాటల గురించి కావచ్చు, మనం నాలుగు ముక్కలు మాట్లాడుకుందాం. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని మొన్న లండన్ టూర్ వెళ్ళినప్పుడు అక్కడ అడిగారు క్వశ్చన్స్. సార్, ఇట్లా కృష్ణానదిలో బోట్ రివర్స్ అయిపోయి మనుషులు చచ్చిపోయారు కదా, ఆ తప్పులో అంటే మీరు టీడీపీకి సపోర్ట్ చేశారు, ఆ తప్పులో మీది కూడా భాగస్వామ్యం ఉంటుంది కదండి అన్నప్పుడు ఆయన డైరెక్ట్ ప్రెస్ నోటే రిలీజ్ చేశారు. ఇలా నన్ను క్వశ్చన్ అడిగారని అలాగే ఆయన మాట్లాడారు వైజాగ్ వచ్చి. అలాగే ఈయన అభిమానులు ఎవరు వైసీపీ లీడర్లు కావచ్చు, కొందరు నాయకులు పవన్ కళ్యాణ్ గారిని ఎయిర్పోర్ట్లో కలిసినప్పుడు అతన్ని అడిగారు, సార్ ఇట్లా ఏంటి సార్ మీరు ఎందుకు టీడీపీకి సపోర్ట్ చేశారు ఏంటి సార్ అని ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని అడిగినప్పుడు ఈయన మొన్న అక్కడ డ్రెడ్జింగ్ ఇష్యూ మీద వైజాగ్ వచ్చినప్పుడు మాట్లాడారు వైసీపీ గురించి. ఏం మాట్లాడారండి? రాజకీయంగా విమర్శించారా, విడిగా ఏమైనా విమర్శించారా? అక్కడ టీడీపీని విమర్శించారు, వైసీపీని కూడా విమర్శించారు. ఆయన ఏమని విమర్శించారు వైసీపీని? కేవలం తండ్రి చనిపోయిన రాత్రికి రాత్రే నేను తెల్లవారుజామున ముఖ్యమంత్రి అవ్వాలి అన్న పదం నాకు నచ్చలేదు, ఆ ఆరాటం నాకు నచ్చలేదు అన్నారు ఆయన. అంతే కదా, ఇంకేమైనా విమర్శించారా ఆయన్ని? అందులో ఏమైనా తప్పు ఉందా అండి? ఇప్పుడు 2014 ఎలక్షన్స్ ముందు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు తండ్రి చనిపోయినప్పుడు వెంటనే నేను ముఖ్యమంత్రి అయిపోవాలి రాత్రికి రాత్రి అన్నది నాకు నచ్చలేదని క్లియర్గా చెప్పారు అతను. ఇప్పుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అర్హుడా కాదా అన్న విషయం మాట్లాడలేదండి. సభ్యత సంస్కారం లేని నాయకులందరూ ముందుకు వచ్చి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి 5 లక్షల ఓట్లతో మెజారిటీతో గెలిచాడు, 67 ఎమ్మెల్యేలతో గెలిచాడు, ఈ రోజు గురించి మాట్లాడాలి ఆయన. 2014 ఎలక్షన్ ముందు నేను ఎందుకు సపోర్ట్ చేయలేదంటే దానికి మీరు అడిగే క్వశ్చన్లు ఏంటంటే, మేము అడిగామా మీ దగ్గరకు వచ్చి మాట్లాడామా, మీ సపోర్ట్ కావాలా మాకు, వైసీపీ వాళ్ళు మేము మీ దగ్గరకు వచ్చి అడిగారా మీ సపోర్ట్ మాకు ఇవ్వండి అని అంటారు. క్లియర్గా చెప్తున్నాడు కదండి. ఎయిర్పోర్ట్లో నన్ను కలిసి వైసీపీ నాయకులు కొందరు అడుగుతున్నారు ఎందుకు టీడీపీకి సపోర్ట్ ఇచ్చారు అని చెప్పి. ఆ రోజున ఇవ్వాల్సిన పరిస్థితి ఇది అని క్లియర్గా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. అంటే మీకు అది కూడా అర్థం కావట్లేదా? ఏం మాట్లాడుతున్నారండి? ఆయన అన్న మాట ఏంటి? రాజకీయ పరంగా రాజకీయ పరంగా విమర్శలు ఉంటాయండి. మీరు అసెంబ్లీలో ఫైట్ చేయాల్సింది వదిలేసేసి ఈ డ్రెడ్జింగ్ ఇష్యూ అవచ్చు, పోలవరం లాంటి పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి, రైతు రుణమాఫీ లాంటి సమస్యలు ఉన్నాయి, ఇలాంటి సమస్యలన్నింటినీ మీరు వదిలేసి రోడ్డును వాడేసి ప్రజాయాత్రలంటూ ఆ యాత్రలంటూ ఈ యాత్రలంటూ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అని పవన్ కళ్యాణ్ గారు విమర్శించారా, లేకపోతే ఇంకా దేన్నైనా విమర్శించారా? ఇదే మాటని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి చేస్తుంది పెద్ద తప్పు, అసెంబ్లీని రద్దు చేసుకొని బయటికి వెళ్ళిపోయి యాత్రలు చేయటం ఈ సమయంలో తప్పు, ప్రభుత్వాన్ని చేసిన తప్పులు నిలదీసి ప్రభుత్వాన్ని ఎండగట్టకుండా ఇలా రోడ్ల మీదకి వెళ్ళటం ఈ క్షణంలో తప్పు అని క్లియర్గా చెప్పారా లేదా? మరి ఆయనేమనలేదే. ఇదే మాట పవన్ కళ్యాణ్ గారు వచ్చి విమర్శించారు. టీడీపీని కూడా విమర్శించారండి క్లియర్గా. నారా రోహిత్ లాగా వాళ్ళ నాన్నలాగా నాకేమి హెరిటేజ్లు ఇవ్వలేదు అన్నారు. అక్కడ లోకల్ లీడర్లను విమర్శించారు. పోలవరం మీద అయితే క్లియర్గా ఆయన విమర్శించారు. ఏమనండి? శ్వేతపత్రం విడుదల చేయండి, అంతకంటే ఇంకేం చెప్పాలండి? మీరు చేయింది తప్పు అయితే, మీరు చేసింది రైట్ అయితే శ్వేతపత్రం విడుదల చేయండి, తీసుకెళ్లి సెంట్రల్ గవర్నమెంట్ చూపిద్దాం, అందరం కలిసి వెళ్దాం, ఫైట్ చేసి పోలవరానికి రావాల్సిన నిధులన్నీ తెచ్చుకుందాం అని క్లియర్గా చెప్పలేదా? శ్వేతపత్రం కంటే ఇంకేం కావాలి మీకు? తప్పు చేయలేదంటే, అంటే వాళ్ళు రిలీజ్ చేయట్లేదంటే తప్పు చేసామని దొరుకుతున్నట్టేగా. ఏం మీకు అర్థం కావట్లేదా? అంతకంటే ఏం విమర్శించాలి? బూతులు తిట్టాలా, నీచంగా మాట్లాడాలా? ఒక అధికార పక్షాన్ని అవ్వచ్చు, ప్రతిపక్షం అవ్వచ్చు, బూతులుగా వాడు వీడు అనే పదజాలం వాడుతూ బూతులు మాట్లాడాలా అండి? ఆ మాత్రం మనకు సంస్కారం ఉండదా? మనం ఎక్కడున్నాం? ప్రజాక్షేత్రంలో ఉన్నాం, ప్రజల మధ్యన ఉంటున్నారు మీరు పొలిటికల్ లీడర్స్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఇష్టం వచ్చిన పదజాలం వాడుతూ మనం ప్రజల్లోకి వెళ్ళాలనుకోవటం అనేది కరెక్ట్ కాదండి. ఆయన ఇలాంటి విమర్శలు, రాజకీయపరమైన విమర్శలు చేస్తే దానికి వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే సోషల్ మీడియాలో నీచమైన మాటలు, చంపేస్తాం, గొడ్డలు పొదీసి కొడతాం, నరికేస్తాం, రోడ్డు మీద కనపడు, నువ్వెంత, నీ బతుకెంత, నీకు అసలు ఇదేంటి చిరంజీవి లేకపోతే నువ్వే ఆడున్నావు, 100 మాటలండి, 1000 మాటలు. ఒక్కడే కాకపోతే ఒక్కడైనా ఖండించేవాడు లేడు. ఖండించేవాడు లేకపోగా ఆఖరికి అసెంబ్లీలో అడుగుపెట్టే ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారండి. ఇలాంటి చోటన నేను ఇన్ని రోజులు అభిమానించిందని ఒక ఎమ్మెల్యే అంటే ఇంకొక ఆవిడ గురించి చివరిలో మాట్లాడతా, ఆవిడ గురించి చాలా మాట్లాడాలి. ఇలాంటి మాటలు మీరు ఖండించకపోగా మీ వాళ్ళు చంపేస్తాం, నరికేస్తాం, ఇలాంటి మాటలు. ఒక రౌడీ షీటరు 2-3 మర్డర్లలో నిందితుడిగా ఉన్నటువంటి ఒక రౌడీ షీటర్ రేపో మాపో గుంటూరులో ఆఫీస్ ఓపెన్ చేయబోతున్న పవన్ కళ్యాణ్ గారిని మీరు అలాంటి మాటలు మాట్లాడి చంపేస్తాం, ఈయన బెదిరించే మాటలు మాట్లాడతారా అండి?
ఒక రాజకీయ నాయకుడిని పొలిటికల్గా ఇప్పుడే వచ్చిన రాజకీయ పార్టీ పెట్టిన నాయకుడిని, అలాగే సినిమాల్లో నెంబర్ 1 స్టార్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని 100 కోట్ల ఆదాయం వదిలేసి వస్తూ సొంత మీలాగా పెద్ద పెద్ద బంగళాలు ఉన్నాయా, ఏమున్నాయా ఆయనకి ఆస్తులు ఏమి లేకపోయినా వచ్చి ఏదో ప్రజలకు ఏదో చేద్దాం అని ఆయన ముందుకు వస్తూ ఉంటే మీరు ఈ రకంగా సోషల్ మీడియా ఉంది కదా అని ఇలాంటి మాటలు చంపేస్తాం నరికేస్తాం అని మాటలు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అండి? అదేమంటే విమర్శించలేదు టీడీపీని, మమ్మల్ని మాత్రమే విమర్శించారంటారు. మీరు చెవులు ఎక్కడ పెట్టుకున్నారో మాకు అర్థం కాదు. చెవులతో వింటున్నారో మరి దేంతో వింటున్నారో మాకు తెలియదు. కానీ మీరు అంటే అలాంటి విమర్శలు చేయరండి. అంటే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన ప్రతి గుండె, అంటే ఆగిపోయిన ప్రతి గుండె రాజశేఖర రెడ్డి గారి ఖాతాలో వేశారు, ఓకే, వెరీ గుడ్. అలా కాకుండా వయసు మీద పడి చచ్చిపోయిన వాళ్ళని కూడా రాజశేఖర రెడ్డి గారి ఖాతాలో వేశారు అన్నది ఆ రోజున ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకున్న మాట. ఇది వాస్తవం కదా, మీరే తెచ్చుకోండి వివరాలు దానివి. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుందంటే చంద్రబాబు నాయుడు అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి ఎక్కడ మనుషులు వయసు పైబడి చచ్చిపోయినా లేకపోతే వేరే రకంగా చచ్చిపోయినా హార్ట్ అటాకులతో చచ్చిపోయినా వెళ్తున్నారు వాళ్ళ ఇంటికి పరామర్శకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు దొంగ, చంద్రబాబు నాయుడు క్యారెక్టర్లెస్ ఫెలో, అందుకే వీళ్ళు చచ్చిపోయారు అంటారు. ఎక్కడ సంబంధం అండి? ఆడవిడ వయసు పైబడి చచ్చిపోతే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చంద్రబాబు నాయుడు దొంగ, చంద్రబాబు నాయుడు ఇది. అసలు అలాంటి విమర్శలు పవన్ కళ్యాణ్ గారు చేయరండి. వ్యక్తిగతమైన విమర్శలు అవన్నీ విమర్శించాలంటే ఎస్ మీరు అడిగారు కొన్ని, వాటి మీద మాట్లాడచ్చు. అంతేగాని మీరు నోటికి ఏది వస్తే అది మనం మాట్లాడేస్తున్నాము, ఇలాంటి విమర్శలు చేయండి చంద్రబాబు నాయుడు గారిని అంటే పవన్ కళ్యాణ్ గారు చేయరండి. అలాంటి దిక్కుమాలిన రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారు చెయ్యనివ్వరు కూడా, ఎవరిని కూడా గుర్తుపెట్టుకోండి. అలాంటి చేసే వ్యక్తి అయితే హ్యాపీగా సినిమాల్లో కూర్చొని 100 కోట్లు సంపాదించుకుంటూ కూర్చుంటారు. ఇలా మీ చేత వాళ్ళ చేత మాట్లాడిపించుకునేటువంటి ఆయనకి అవసరం లేదండి. చంద్రబాబు నాయుడే కాదండి, ఇన్ కేసు మీ గవర్నమెంట్ వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారు అలాంటి విమర్శలు చేసే నీచమైన స్థాయికి మాత్రం ఆయన దిగజారరు. మీరు చూడండి ఆయన్ని. దయచేసి వైసీపీ కార్యకర్తలకు చెప్తున్నాను, మీ నాయకులు ఎవరూ చెప్పట్లేదు. ఎందుకంటే ఆఖరికి మీ నాయకుడే మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారిని మొన్న ఇలాంటి ముఖ్యమంత్రిని కాల్చి చంపేయాలా, ఏం చేయాలి అనేసి, ఉరేయాలా, కాల్చి చంపేయాలని ఎవరు మాట్లాడలేము. దాని గురించి దయచేసి ఇలాంటి రాజకీయాలు వద్దండి. మీ పార్టీకి మీరే డ్యామేజ్ చేసుకుంటున్నారు, ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కేవలం నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారు 2014 ముందు టీడీపీకి ఎందుకు సపోర్ట్ చేశారని నేను అనుకుంటున్నానంటే కేవలం ఇలాంటి విషయాల మీద. జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం వల్ల కల్లోలం అవుతుంది. చాలా మర్డర్లు జరుగుతాయి, ప్రజలు సురక్షితంగా బతకలేరు, హ్యాపీగా ఎవరి ఇళ్లలో పనులు చేసుకుంటూ బతికే పరిస్థితి రాదు. చంపుకోటాలు, చావుకోటాలు ఇలాంటి ఎన్నెన్నో వస్తాయని భయపడి అభివృద్ధి జరగదా తర్వాత సంగతి. ఈ రోజు కూడా చెబుతున్నాం, అభివృద్ధి జరిగిందో జరగలేదో మాకు తెలియదు. కానీ టీడీపీ గవర్నమెంట్లో ఎవరు పెద్దగా ఇబ్బంది పడుతున్నా వాస్తవాలు ఇవ్వండి. అంటే బతుకుతున్నారు, వాళ్ళ తిండేదో వాళ్ళు తెచ్చుకుంటున్నారు, వాళ్ళ బతుకుతున్నారు మామూలుగా, అట్లీస్ట్ మామూలుగా అయినా. అభివృద్ధి దేవుడు ఎరగండి. కానీ మీరు వస్తే చంపేస్తారేమో, జనాలు చంపేస్తారేమో అన్న భయం మాత్రం ప్రజల్లో ఉంది. అది మీరు పోగొట్టే చర్యలు మీరు చేయట్లేదు. ప్రజల్లో ఉన్న అనుమానాలను మీరు ఇంకా బలపరుస్తున్నారు. మీ కార్యకర్తలు ఈ రకంగా రెచ్చిపోతుంటే ఇలాంటి మాటలు అంటే సోషల్ మీడియాలో కూడా మీ పెయిడ్ ఆర్టిస్టులు రవీంద్ర, ఇప్పాల, ఇట్లాంటి ఇంటూరి బ్రదర్స్ ఇలాంటి వాళ్ళు కూడా మీ వెనక మేమున్నా, మీరు రెచ్చిపోండి, మీరు మాట్లాడండి, మీరు చంపేస్తామంటే జైల్లో పెడతారా, ఇంతకుముందు ఎంతమంది అనలేదు, పెట్టలేదు, వీళ్ళని ఎందుకు పెడుతున్నారు అంటే రెచ్చగొట్టే చర్యలు పాల్పడుతున్నారు. మీరు ఇంకా రెచ్చగొడుతున్నారు ప్రజల్ని. ఇంకా ముందు ఇలాంటి దారుణమైన సంస్కృతిని మీరు పెంచి పోషించేలాగున్నారు. ఎక్కడ చూసినా తగ్గించే దిశగా మీరు కార్యాచరణ చేపట్టట్లేదనేది మాత్రం వాస్తవం. మీ నాయకులు కానీ, మీ అసెంబ్లీ ఎమ్మెల్యేలు కానీ, మీ లీడర్ ఎంపీలు కానీ ఎవ్వరు కూడా ఖండించకుండా ఇలా ఉండటం, ఒక అధినాయకుడిని, ఒక పార్టీ నాయకుడిని, ఇంత పెద్ద స్టార్ని, కోట్ల మంది అభిమానులు ఉన్న స్టార్ని చంపేస్తామంటే ఒక్కళ్ళు కూడా ఖండించలేదంటే మీ సంస్కారం ఎక్కడుందనేది ఆలోచించవచ్చు. దయచేసి ప్రజలు కూడా గమనిస్తున్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది, ఎవరు వస్తే ఏం జరుగుతుంది, రాష్ట్రం అల్లకల్లోలం ఎక్కడైపోతుంది అని ప్రజలు గమనిస్తున్నారని అనుకుంటున్నామండి మేము. మీరు మంచి దారిలో వెళ్ళలేదా, మీరు చెప్పలేదా 10 మందికి మీ కార్యకర్తలకు ఇలాంటి వద్దు,
ఇలా చేయొద్దు, ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే చాలా కష్టం, ఒక ఎంపీ అవ్వాలంటే చాలా కష్టం. వాళ్ళకి ఎంతో ప్రజాదరణ ఉండాలి, ఎంతో శ్రమించాలి. వాళ్ళు ఈ స్థాయికి వచ్చారంటే అలాంటి వ్యక్తులను పట్టుకొని మనం దూషించకూడదు. ఒక స్టార్ని, సినిమా స్టార్లు అవ్వచ్చు, పార్టీ నాయకులు అవ్వచ్చు, ఒక గొప్ప వ్యక్తి, గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తుల గురించి మనం నోరు జారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. మాట్లాడకండి అని మీరు ఏ రోజైతే చెప్తారో ఆ రోజు మీ పార్టీకి కూడా మంచి జరుగుతుంది. మీరు అది అర్థం చేసుకుని రోజు ముందుకెళ్తారు, అర్థం చేసుకుని రోజు మాత్రం ఇలాగే ఉండిపోతారనేది, ఇంకా ప్రజల్లో మీ పార్టీ మీద ఉన్న విశ్వాసం కోల్పోతారన్నది మేము చెప్తా ఉన్నాం. అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు కూడా చెప్తున్నాం, దయచేసి ఎలాంటి నాయకులను అయినా, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలను అవ్వచ్చు, మినిస్టర్లు అవ్వచ్చు, పార్టీ నాయకులను అవ్వచ్చు, మీరు ఇలాంటి దూషించే మాటలు మాత్రం మాట్లాడొద్దని. మన పార్టీ వాళ్ళు కూడా, పార్టీ పరువు పోతుంది. అది మనం వాళ్ళు చేస్తే చేయనియండి, మనం వద్దండి. మనం బూతులు మాట్లాడటం ఇలాంటివన్నీ మనం కంట్రోల్ చేసుకుందాం, కట్టడి చేసుకొని ప్రజలకు మేము వచ్చినా ఎవరు వచ్చినా కూడా మంచి దారిని మాత్రమే మేము చూపిస్తాం. మీరు అందరూ చక్కగా బతికేలాగా చూపిస్తాం అన్న దారి మనం ఎంచుకోవాలి, మంచి దారిలో మనం నడవాలి. అది మనందరం కార్యాచరణ చేసి చూపిద్దాం. వాళ్ళు కూడా మారాలి మనల్ని చూసి, అంతే. మనం అంతకంటే ఇంకా ఆ పార్టీ వాళ్ళకి చెప్పేదేం లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను సార్, 100 కోట్లు వదిలేసేసుకొని మంచి లగ్జరీ లైఫ్, సూపర్ లైఫ్, అందరు మీ చుట్టూ తిరిగే మంచి లగ్జరీ లైఫ్ వదిలేసుకొని ఇలాంటి దరిద్రమైన మాటలు అనిపించుకుంటూ, మిమ్మల్ని ఇంత స్థాయిలో ఉన్న వ్యక్తిని అనిపించుకుంటూ ఇలాంటి రాజకీయాల్లోకి వచ్చి మీరు ఏదో చేద్దాం ప్రజలకు అనుకుంటున్నారు. దయచేసి మీరనేవాళ్ళు ఉంటేనే 10 మందికి మంచి చేయగలరు. సో మిమ్మల్నే ఏదైనా చేయాలి అని చెప్పేసి చాలా మంది చూస్తున్నారు సార్. దయచేసి మీరు సెక్యూరిటీ పెంచుకోండి, మీ పర్సనల్ సెక్యూరిటీ పెంచుకోండి. అలాగే టీడీపీ పార్టీ అవ్వచ్చు, తెలంగాణ రాష్ట్రానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాం సార్, దయచేసి పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ కల్పించండి, తగినంత సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి. ఆయన మీద దాడులు చేసే అవకాశం ఉంది. ఇలాంటి రాజకీయంగా పోరాడలేని కొందరు సన్నాసులు కేవలం ఆయన్ని టార్గెట్ చేసుకొని ఆయన వల్లే మనం ఓడిపోయాం అనేసి వాళ్ళు ఇలాంటి దారుణమైన మాటలు మాట్లాడి ముందు ఇంకా ఆయన్ని ఏదో చేయటానికి మాత్రం ట్రై చేస్తున్నారు. అది వాస్తవం. భయానకమైన రాజకీయాలు, రౌడీ రాజకీయాలు చేయడానికి మాత్రం ట్రై చేస్తున్నారు సార్. దయచేసి ఆయనకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సిందిగా ఇది మన పార్టీ పెద్దలు అందరూ కూడా, హరిప్రసాదరావు గారు కానీ, మన మహేందర్ రెడ్డి గారు, శంకర్ గౌడ్ గారు, వీళ్ళందరూ కూడా, రాఘవయ్య గారు తీసుకెళ్ళండి సార్. చంద్రబాబు నాయుడు గారిని, మన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా దయచేసి విజ్ఞప్తి చేయండి, పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ కల్పించాలని. ఎందుకంటే మంచి చేయాలని వస్తున్నారు సార్. ఆయన అనేవాడు ఉంటేనే 10 మందికి మంచి చేయగలడు. వీళ్ళు ఆయన్నే ఏదో ఒకటి చేద్దామని చూస్తున్నారు, ఎన్ని రకాలుగా తొక్కాలని చూస్తున్నారు. చూడండి, గుంటూరులో స్థలం లీజుకు తీసుకుంటే, ఎవరో దగ్గర లీజుకు తీసుకుంటే అది వాళ్ళది కాదు, మాది. ఆ స్థలంలో చేస్తే పవన్ కళ్యాణ్ ఏంటండి, ఏం మాట్లాడుతున్నారండి? ఇన్ని రోజుల నుంచి లేనిది ఈ రోజున రాజకీయం గుర్తొచ్చి తొక్కేయటానికి చూస్తున్నారంటే మనుషులా? మీరు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారండి మీరు? చాలా 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 అన్యాయం అండి. ఇకపోతే రోజా గారు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే మంచిది. నాకు తెలుసు మాట్లాడకూడదని. కాకపోతే నిన్న బండ్ల గణేష్ గారితో జరిగినప్పుడు ఆడేమంటారంటే, అసందర్భంగా పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడాడు. అసలు సందర్భం ఏంటి? ఇక్కడ అధికార పక్షాన్ని నిలదీయాల్సింది పోయి ప్రతిపక్షాన్ని మమ్మల్ని నిలదీయటం ఏంటి? మమ్మల్ని ఎందుకంటే, ఇప్పుడు కాకినాడ ఎలక్షన్లో, నంద్యాల ఎలక్షన్లో ఆయన క్లియర్గా చెప్పారు తటస్థంగా ఉన్నాను అని. మీరెందుకు అక్కడికి వెళ్ళి ఏడి వస్తానన్న మునగాడేడి, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, వాడు వీడని మాట్లాడావు? భయపడి ఇంట్లో కూర్చున్నాడా? ఓడిపోతామని ముందే తెలిసి నంద్యాలలో చిత్తుగా ఓడిపోతామని తటస్థమని చెప్పాడు. ఎందుకంటే మీకు పవన్ కళ్యాణ్ సమస్య ఏంటి అసలు? అక్కడ ఎందుకు మాట్లాడారు? అది రాజకీయం అనుకోవాలి, ఇది మాత్రం అనుకోకూడదా? ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? మీ వల్ల మీ పార్టీకి ఎంత డ్యామేజ్ ఉందో తెలుస్తుందా మీకు? బండ్ల గణేష్ గారితో మాట్లాడేటప్పుడు జగన్ గారు అది, జగన్ గారు ఇది అంటున్నారు. బాగుందండి. జగన్ని గారు అని పిలిచేటప్పుడు మీరు సంబోధించే మీరు, పవన్ కళ్యాణ్ విషయం వచ్చేసరికి జగన్ గారు అది, పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, అక్కడ ఏం చేశాడు, ఆడికి ఎందుకు సపోర్ట్ చేశాడు, ఇలాంటి అంటే వాడు వీడని మీరు పవన్ కళ్యాణ్ అనొచ్చు. ఏం చేశాడు సింగులర్గా మాట్లాడచ్చు. జగన్ గారి విషయంకి వచ్చేసరికి మాత్రం జగన్ గారు అది, జగన్ గారు ఇది, గారు. ఏమంటే నేను ప్రతి ఒక్కరిని అదే ఇమ్మని చెప్తాను. ఒక ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళాలి అంటే, ఒక ఎంపీ స్థాయికి వెళ్ళాలంటే, ఒక పెద్ద సినిమా స్టార్ అవ్వాలంటే, లేదా ఒక పార్టీ నాయకుడు అవ్వాలంటే సాధారణమైన మనుషులు నాలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు అవ్వలేరండి. వాళ్ళు ప్రజల్లో ఎంతో కొంత వాళ్ళకు ఉండాలి, ఆ పార్టీ నాయకులకు ఉండాలి, వాళ్ళకు కూడా ఎంతో కొంత చాలా ఉండాలి. సో అలాంటి వ్యక్తులు మనం గౌరవించుకోవాలి. మీరైనా ఎవరికైనా సరే, మీరే అలాంటి గౌరవించుకోకుండా ఇష్టం వచ్చినట్టు మనమే మాట్లాడుతూ ఉంటే
ఇక సాధారణమైన ప్రజలు సోషల్ మీడియా ఉంది పెట్టుకుంటారు, నాలాంటి వాళ్ళు అందరూ ఏం చేస్తారు, సోషల్ మీడియా ఉంది కదా అనేసి దాని ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మీరు మాట్లాడేది ఏంటి? పొలిరాళ్ళు కొడతా, అది కొడతా, ఇది కొడతా. మిమ్మల్ని ఆయన పర్సనల్గా విమర్శించినప్పుడు ఆయన్ని విమర్శించండి, ఆయన జగన్ విమర్శించలా. మిమ్మల్ని విమర్శించినప్పుడు మీరు ఆయన్ని విమర్శించండి. పవన్ కళ్యాణ్కి పక్కలేస్తున్నారా ఏంటి? అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు మీకు మేము మాట్లాడలేమా జగన్మోహన్ రెడ్డి గురించి? మీకు సంస్కారం లేదేమో, మాకుంది. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు రోజా గారు, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎమ్మెల్యే హోదాని, మీరు అసెంబ్లీలో ఉన్నాము అనేది మర్చిపోయి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఎలాంటి దుర్భాషలు ఆడతారు. చెప్పుతో కొడతా, వెదవా, రారా, గీరా, పోరా, ఏం చేస్తారు, రేపులు అసలు ఎన్ని మాటలు, ఒకటా రెండా, 100 మాటలు అసహించుకుంటున్నారు ప్రజలు. అలాంటి ఒక ఎమ్మెల్యేగా ఉండి అలాంటి ప్రజలు అసహించుకునే మాటలు మీరు మాట్లాడకూడదు. మీరు ఒక మంచి దారిలో వెళ్తే 10 మంది ఆదర్శంగా చూపించాలి. ప్రతి ఒక్కళ్ళు ఏమంటున్నారు రోజా గురించి? ఇవాళ ఏమంటున్నారండి? మీ వల్ల పార్టీ ఓడిపోతుంది, కనీసం 10% ఓట్లు నష్టపోతున్నారని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇది నిజమా కాదా మీరు ఆలోచించుకోండి. 10% వైసీపీ పార్టీ, 10% అంటే సాధారణ విషయం కాదండి. కేవలం రోజా వల్లనే ఓట్లు కోల్పోతుంది వైసీపీ పార్టీ అంటున్నారు. ఆలోచించుకోండి ఎందుకంటున్నారు ఏంటి అని. మీరు మాట్లాడే మాట వల్ల నేను ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, మనం మాట్లాడేది సంస్కారంగా ఉండాలి, ప్రజలకి విఘ్నత కలిగించేది, పెంచేదిలాగా ఉండాలి, కానీ విఘ్నత పోగొట్టేదిలా ఉండకూడదు. అంటే మీరు రెచ్చగొట్టద్దండి. ఎవడన్నా పొరపాటున ఇలాంటి వెంకటరెడ్డిలు, సోమిరెడ్డి, గాదిరెడ్డి, గోదిరెడ్డి ఇలాంటి వాళ్ళు వచ్చి గొడ్డలొప్పు తీసి కొడతా, అది కొడతా, ఇది కొడతా అన్నప్పుడు దయచేసి వాళ్ళని ఖండించండి. ఇలాంటి మాటలు మాట్లాడద్దు, ఇది సంస్కారం కాదని ఖండించండి. మా పార్టీలో మేము కూడా ఖండిస్తాం తప్పకుండా, ఎవరు తప్పు చేసినా సరే. ఇలాంటి మనందరం ఖండించుకుంటూ పోతేనే ప్రజలందరూ మంచి దారిలో నడుస్తారు. మనది కూడా బీహార్ లాగా చేయబాకండి. మన రాష్ట్రం సురక్షితంగా ఉంది, చక్కగా నడుస్తుంది. డబ్బులు లేవేమో, అభివృద్ధి లేదేమో తెలీదు, కానీ హింసాకాండాలు మాత్రం మన రాష్ట్రంలో ఎక్కువ జరగవండి. 99% జరగవు, 1% జరుగుతాయి. దాన్ని కూడా కంట్రోల్ చేసుకునేలా ఉండాలి, కానీ 99% పెంచేదిలాగా మాత్రం మనం చేయొద్దు. రౌడీ షీటర్లను ఇలాంటి వాళ్ళని పెంచి పోషించొద్దు. మనం ప్రజలు సురక్షితంగా ఉన్నారు, అలాగే మనం అందరం ఉంచుతాం వాళ్ళని. ఇలాంటి బీహార్ లాంటి రాజకీయాలు మన రాష్ట్రంలో వద్దండి. వేణుమాధవ్ వచ్చి నంద్యాలలో ఒక్క మాట అన్నాడు, రాజకీయంగా మాత్రమే మాట్లాడాడు. గొడ్డలొప్పు తీసి కొడతా, ఇంకోసారి నువ్వు కర్నూలు కానీ కడప కానీ రాయలసీమలో అడుగు పెడితే చంపేస్తా నిన్ను. ఇలాంటి మాటలు వేణుమాధవ్ గారిని కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. వద్దండి దయచేసి. ఇలాంటి మాట్లాడే వాళ్ళని ప్రోత్సహించే బ్యాచ్ని ఏమనాలో తెలియదు, సైకో బ్యాచ్. పిహెచ్డి చేశారు వాళ్ళు, సైన్స్లో పిహెచ్డి చేసినట్టు సైకోయిజంలో పిహెచ్డి చేశారు. రెచ్చగొడుతున్నారు, అమాయకులను రెచ్చగొడుతున్నారు, కొద్దో గొప్ప ఉద్రేకంతో మాట్లాడే వాళ్ళని ఇంకా రెచ్చగొడుతున్నారు. మీరు కానివ్వండి, మీ వెనకాల మేము ఉంటాం. వాళ్ళని చంపేస్తే దిక్కులేదు, వాళ్ళని ఏదో ఒకటి చేస్తే దిక్కులేదు. ఎవరు రారండి మీ ఫ్యామిలీలకి. మాట్లాడతారు ప్రతి ఒక్కళ్ళు, చచ్చిపోయినా పర్లేదు. ఏందండి, ప్రజల కోసం బతకండి, మీరు చావటం కాదు. 10 మందిని బతికించడం కోసం బతకండి. కావాలంటే మీరు అదే చేయండి. క్రికెట్లో కావాలి, అవుట్ అయిపోదాం అనుకున్నా అయిపోతాంరా ఇంకా, లేదా ఎనర్జీ అయిపోయింది అని అనుకున్న టైంలో బ్యాట్స్మెన్స్ హిట్టింగ్ కొడతారు. మీరు లైఫ్ వద్దనుకున్న రోజున 10 మందికి హెల్ప్ చేసి చచ్చిపోండి కావాలంటే. అందరు చెప్పుకుంటారు, గర్వపడతారు. సో దయచేసి పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ కల్పించాల్సిందిగా, ఆయనకి భద్రత, తగినంత భద్రత ఇవ్వాల్సిందిగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులని, 2 పార్టీలు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మన పార్టీ పెద్దలు దయచేసి ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి ఆయన సెక్యూరిటీ కల్పించండి. అలాగే మీరు కూడా ప్రైవేట్ సెక్యూరిటీ పెంచుకోండి. పవన్ కళ్యాణ్ గారు రేపు రోడ్ల మీదకి వచ్చినప్పుడు చాలా హింసాకాండకు పాల్పడతారని నిజంగా ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి కూడా వస్తున్నాయి. సో ఇది మాత్రం తథ్యం. ఇది ఎవరు చేశారనేది కూడా ముందే తెలుసు మనకి, ఏ పార్టీ వాళ్ళు చేస్తున్నారనేది, ఎవరు హింసని ప్రోత్సహిస్తున్నారనేది. దయచేసి ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఇలాగే చేసుకుంటూ పోతే నామరూపాలు ఉండవు మీ పార్టీలకి. సో పవన్ కళ్యాణ్ గారికి తగినంత భద్రత కల్పించాల్సిందిగా మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.